తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. మోడీ 12 ఏళ్ల పాలనపై దేశమంతా సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన కూడా సంకలు గుద్దుకున్నారు. అసలు నిజంగా మోడీ పాలన ఈ 12 ఏళ్లలో ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి నిజంగా దేశాన్ని ముందుకు నడిపిస్తుందా? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రమోషన్ చేసుకున్న కూటమి నాయకులు ఏం చెప్తారు? దాని గురించి మాట్లాడేందుకు మనతో పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇప్పుడు మోడీ 12 ఏళ్ల పాలన గురించి దేశం అంతా సెలబ్రేషన్లు చేస్తున్నారు. ఎవరి భజన వాళ్ళే. సో అలాగే వాళ్ళల్లో భాగంగా ఉన్న కూటమిలో భాగంగా ఉన్న మన రాష్ట్ర నాయకులు కూడా సభలు పెట్టి 3 నగరాల్లో 3 సభలు పెడతామంటూ కూడా ప్రచారాలు చేశారు. అసలు ఈ డబుల్ ఇంజిన్ సర్కారు నిజంగానే బాగా పనిచేసిందా? నిజంగా దేశం గ్రోత్ ఎటు వెళ్తుంది? రూపాయితో పోల్చుకుంటే, డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ ఏ పరిస్థితిలో ఉన్నాం? ఈరోజు ప్రతిదీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాం. వీళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ లేదా పాకిస్తాన్ మీద యుద్ధాలకి ఎక్కువ చెప్పుకొని ప్రమోషన్ చేస్తారు. అసలు మొత్తం ఓవరాల్గా ఈ 12 ఏళ్లలో మన మోడీ పాలన గురించి మాట్లాడుకుంటే మెయిన్ కీ పాయింట్స్ మాట్లాడుకుంటే ఏం జరిగింది, ఏంటి అని దృష్టి. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో ఏం చేశాడు? అలాగే చాలామందికి ఈ మోడీ 12 ఏళ్ళు కంటే కూడా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అంటే, డంకాలు బజాయించుకుంటున్నారు అంటే, నెహ్రూ పరిపాలించిన దానికంటే కూడా ఎక్కువ కాలం మోడీ పరిపాలించాడు అని చెప్పుకుంటున్నారు. ఈ కంపారిజన్ బాగా కంపరంగా ఉంది. ఇది ఇది ఇప్పుడు ఈయన 12 ఏళ్ళు చేశాడు కాబట్టి ఈయన ఉత్సవాలు చేసుకోనివ్వండి. మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. నాలాంటి వాళ్ళు అప్పుడు మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ మీ కంపారిజన్ ఏంటి? నెహ్రూతోటి మీ కంపారిజన్ ఏంటి అనేది ఇక్కడ పాయింట్. ఈ నెహ్రూతోటి కంపారిజన్ విషయంకి వచ్చేసరికి ఈయన 12 ఏళ్ళు కాదు కదా, 12 జన్మలు పరిపాలించినా కానీ నెహ్రూ చేసిన సంస్కరణలు కావచ్చు, ఈ దేశ ప్రగతికి నెహ్రూ ఇచ్చిన కంట్రిబ్యూషన్ మట్టుకు మోడీ ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడు? నేను 12 జన్మలు ఎందుకన్నా, నేను అసలు జన్మలు నమ్మను. మళ్ళీ జన్మలు ఉండవు. మనిషి అయినా, ఏగైనా, కుక్కైనా, నక్కైనా ఒక్కసారే పుడతారు, ఒక్కసారే చస్తారు. 2 సార్లు పుట్టరు, 2 సార్లు చావరు. కానీ నీకు అంతకాలం ఇచ్చిన 12 జన్మల కాలం అంటే ఎంత? మనిషి సగటున మన దేశంలో ఇప్పుడు 70 ఏళ్ళు మన సగటు కాలం అని చెప్పుకుంటే 12 జన్మలంటే 12 ఏళ్ళు. అంతకాలం, అంత పీరియడ్ ఇండియాని నీ చేతిలో పెట్టినా నువ్వు నెహ్రూ పాలించిన 12 సంవత్సరాల్లో చేసింది నువ్వు చేయలేవు. ఎందుకు చేయలేవు? నేను ఎట్లా చెప్పగలుగుతున్నాను నువ్వు చేయలేవని? ఎందుకంటే నీకు ఆ దార్శనికత లేదు. నువ్వు జస్ట్ పొలిటీషియన్వి. నెహ్రూ స్టేట్స్మెన్. నెహ్రూకే ఆ ముందు చూపు ఉంది. ఈ దేశానికి నేను ఏం చెయ్యాలి అనే ఒక తపన ఉంది. ఏం చేస్తే నా దేశం బాగుంటుంది, ఈ దేశానికి నేను స్వాతంత్రం తీసుకురావడంలో నేను నా జీవితం అంతా కష్టపడ్డాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రాన్ని నిలుపుకోవటానికి నేను ఇంకేం చెయ్యాలి, ఇంకా ఎక్కువ చెయ్యాలి అనుకుని ఆహారం తప్పించాడు. కాబట్టే నెహ్రూ అన్ని సాధించగలిగాడు. ఈ దేశానికి ఐఐటీలు అవసరం అనుకున్నాడు, ఐఏఎంలు అవసరం అనుకున్నాడు, ఎయిమ్స్ అవసరం అనుకున్నాడు, పంచవర్ష ప్రణాళికలు అవసరం అనుకున్నాడు, బాక్రా రంగల్ ప్రాజెక్ట్ లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు అవసరం అనుకున్నాడు, రూర్కెల ఉక్కు కర్మాగారం కావాలనుకున్నాడు, భిలాయ్ ఉక్కు కర్మాగారం కావాలనుకున్నాడు. ఎన్ని చేశాడండి? అసలు మనకి ఆయిల్ సంక్షోభం వస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషను అది ఇందిరాగాంధీ చేసినట్టున్నారు. ఏది ఏమైనా అసలు నెహ్రూ సాధించినవి ఒక 31 సంస్థలు, జాతీయ సంస్థలు స్థాపించడమే కాకుండా దక్షిణ భారతదేశానికి కూడా వాటి
అవసరం ఉంది అని ఆ 31 సంస్థల ఆఫీసులు హైదరాబాద్లో ఉన్నాయి. మీరు తార్నాక వైపు వెళ్ళండి, ఐఐసిటి అట్లాంటి అన్ని వరుసగా ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత ఇటు రాజేంద్ర నగర్ వైపు వెళ్ళండి, అన్ని ధాన్యాలకు సంబంధించింది, వరిది, గోధుమది, అలాగే వాటర్కి సంబంధించి వాలంతరీ అని, ఎన్ఐఆర్డి అని సంస్థలన్నీ ఇటు రాజేంద్ర నగర్ వైపు ఉంటాయి. అంటే మనకి డిఆర్డిఎల్, డిఆర్డిఓ ఇవన్నీ సాధించింది ఎవరు? దార్శనికుడు. పైగా ఇవన్నీ చేయడమే కాకుండా విద్యా సంస్థ, పైగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు దాన్ని మించినంత వరకు ఇంకొక స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఏంటి? నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే ఇంకోటి, ఏ ఇంట్లో అయినా సరే ఒక పురుషుడు చదువుకుంటే అతనికి మాత్రమే పరిమితం అవుతుంది. అదే ఒక స్త్రీ చదువుకుంటే ఇంటి మొత్తాన్ని విద్యావంతులను చేస్తుంది అని చెప్పారు. ఇవన్నీ చెప్పి మనకి అసలు ఎన్నో వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. ప్రణాళిక సంఘం, దాని ద్వారానే కదా పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసింది. మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఆయన ఉండగానే ఏర్పడినాయి. సరే, మరి ఇన్ని నెహ్రూ చేశాడు కదా, మరి మీరేం చేశారయ్యా? మీరేం చేశారంటే, పైకి మర్చిపోయాను, ఎల్ఐసిని స్థాపించింది కూడా ఆయనే. మీరేం స్థాపించారంటే ఏమీ స్థాపించలే. ఏం చేశారు చెప్పండి? మీరేం చేశారో నేను చెప్తా. ఇప్పుడు మీరు చెప్పుకోలేరు అవి. ఏంటంటే, ఎన్ని దేశాలు పర్యటించారు, ఎన్ని కోట్లు వేసుకున్నారు, అసలు మీ ఖర్చు ఎంత, మీ జమా ఖర్చులు ఏంటి, లెక్కలు తీస్తే భయంకరమైన లెక్కలు తేలుతాయి. ఈ దేశం పుట్టాక ఇంతవరకు బంగారం అమ్ముకోలే. ఒక్కసారిగా వంశు చంద్రశేఖర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తాకట్టు పెట్టుకున్నాం, అమ్ముకోలే. అప్పుడు కూడా తాకట్టు వేరు, అమ్ముకోవడం వేరు. అమ్ముకున్నాక ఇంక అది మళ్ళీ మనకు వెనక్కి రాదు. మనకు మళ్ళీ డబ్బులు వస్తే తాకట్టు పెట్టిందాన్ని ఇడిపించుకోవచ్చు, అమ్ముకున్న దాన్ని వెనక్కి తెచ్చుకోలేవు. అమ్ముకున్నావంటే అమ్ముకున్నట్టే. బంగారం అమ్ముకునే పరిస్థితి ఇవాళ. నువ్వు ఇల్లు కూడా అమ్మలేదు అట్టుకుంటా, అమ్ముకున్నారని అమ్మారు. తర్వాత ఆర్బీఐ గవర్నర్ ఏదో ఇదంతా లేదు అమ్మితే ఎంత డబ్బులు వచ్చినాయో కూడా మనకి లెక్కలు వచ్చింది. వచ్చింది తర్వాత ఆర్బీఐ గవర్నర్ ఖండించడం ఏదో జరిగింది. లేదు అమ్మారు, బంగారం అమ్మారు. మనం సాధించింది ఇది. మనం వేసుకున్న కోట్లు లెక్క. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, నెహ్రూ గారు స్థాపించిన పరిశ్రమల గురించి, సంస్థల గురించి, వ్యవస్థల గురించి నేను మాట్లాడా. మరి ఈయన ఏం చేశాడయ్యా అంటే, కోట్లు వేసుకుని ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం డ్రెస్సులు వేసుకుని దసరా బుల్లోళ్ళలాగా తిరిగాడు. అంతకంటే ఈయన చేసింది ఏమీ లేదు. అన్ని దేశాలు తిరిగాయి. ఇప్పుడు ఎవరో ఒక కార్టూన్ వేశారు. అదేంటంటే, ఓ పక్కన నెహ్రూ బొమ్మ, నెహ్రూ స్థాపించిన సంస్థలు, ఇంకో పక్క మోడీ బొమ్మ. మోడీ ఏం సాధించాడు అంటే మెలోడీ చాక్లెట్. ఇప్పుడు నేను అన్నానని కాదు, నేను అన్నానో మీరు విన్నారనో మీరు నవ్వారనో కాదు, ఇది వాస్తవమా కాదా? మళ్ళీ ఇవన్నీ కానట్లు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలైన మన దేశం రాజ్యాంగంలో మనం రాసుకున్నట్లు ఏది జరగట్లా ఈరోజు. వ్యక్తి స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, అసలు ఒక్క వ్యతిరేక భావనని మీరు సహించలేకపోతున్నారు. పైగా మీరు 2012, 13 ఆ 2 సంవత్సరాల్లో మీరు చేసినంత గలాట, ఈ దేశ అవినీతికి వ్యతిరేకంగా మీరు మాట్లాడిన మాటలు, ఇవాళ అవినీతిని చూసుకుంటే ఏం చెప్తారు సమాధానం? పైగా అప్పట్లో ఎంత ప్రజాస్వామ్యం ఉండేదంటే, ఎంత వాక్ స్వాతంత్ర్యం ఉండేదంటే, ఒక సినిమా నటుడు ఈ దేశం రూపాయి విలువ పడిపోతుంటే గగ్గోలు పెట్టే స్వేచ్ఛ ఉంది ఆ రోజు. ఇవాళ ఎందుకు మాట్లాడట్లా? పెట్రోల్ రేట్లు పెరిగితే మాట్లాడగలిగిన మేధావులు ఈరోజు ఎందుకు మాట్లాడటల్లా? అసలు ఏమైపోయారు ఈ సినిమా నటులంతా? ఇప్పుడు ఆ రోజు మాట్లాడలేదు అనుకోండి, ఈరోజు మాట్లాడకపోతే మనం వాళ్ళని ఏం అనలేము. మమ్మల్ని ఎట్లా నిలదీస్తారంటే అది మా పని అని అడుగుతారు వాళ్ళు.
కదా. కానీ మరి అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడట్లేదంటే వీళ్ళకి గుడ్డితనము చెవిడితనం అన్నా రావాలి, నోటికి ప్లాస్టర్లు అన్నా వేసి ఉండాలి. ఆ ప్లాస్టర్లు వాళ్ళకి వాళ్ళు వేసుకున్నారా వీళ్ళు వేసారా అనేది తేలాలి ఇప్పుడు. పైగా దీని గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు అడుగుతున్నారు చాలామంది, అయినా వాళ్ళు నోరిప్పట్ల. అనుపమ్ ఖేర్ లాంటి వాళ్ళు కావచ్చు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, అందరూ గొంతెత్తి మాట్లాడారు కదా. ఇప్పుడు మాట్లాడరు ఏంటి అసలు? ఏం చెప్పావు నువ్వు అసలు? రూపాయి పతనాన్ని తగ్గిస్తానని చెప్పావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సెంచరీ కొట్టడానికి దగ్గరలో ఉంది. ఇప్పుడు సెంచరీ కొట్టింది అనుకోండి, ఏంటి మన పరిస్థితి? మనకు ఎక్కడన్నా అప్పు పుట్టాలి అంటే ఎక్కువ వడ్డీ కట్టుకోవాలి. లెక్క అలానే వేస్తారు. మరి ఏంటి పరిస్థితి? పైగా అది ఇది కాదు అనుకుంటే పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం, నూనె గింజలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇది 12 ఏళ్లలో ఇట్లాంటి విషయం మీదైనా అసలు ఈ దేశం వ్యవసాయ దేశం. ఇంకా సారవంతమైన భూములు, సాగు చేయడానికి పనికొచ్చే భూముల్ని సాగు చేయకోకుండా ఉన్నాయి భూములు మనకి. ఆ భూముల్లో సాగు చేసి నూనె గింజలు పండించుకోవచ్చు, పప్పు ధాన్యాలు పండించుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే కదండి, కంది, మినుము, పెసర, ఇవి కూడా మనం వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నామండి. ఎంత సిగ్గుచేటైన విషయం. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు వీటిపైన ఎందుకు ఆలోచన చెయ్యట్లేదు? ఇవాళ ఓ పక్క నుంచి ఐక్యరాజ్య సమితి కావచ్చు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు, ఈ యుద్ధం వల్ల ఆహార కొరత తీవ్రమయ్యే పరిస్థితి ఉంది, మా దగ్గర నిల్వలు తగ్గిపోతున్నాయి. అంటే వాళ్ళు కూడా ఫండ్స్ మీదే ఆధారపడతారు కదా, ఫండ్స్ బాగా తగ్గిపోయినాయి మా దగ్గర. అసలు ఇప్పుడు ఆహార కొరత వస్తే మేము చిన్నారులకి, పేద చిన్నారులకి తిండి పెట్టడం ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాము అన్నారు. ఆ చిన్నారుల్లో మన దేశం చిన్నారులు లేరంటారా? అసలు ఆ విషయం గురించి చీమ కుట్టట్లేదు. ఆ రోజు నెహ్రూ కాలంలో ఎంత ప్రజాస్వామ్యంతో మాట్లాడేవాళ్ళు. ఒక కార్టూనిస్ట్ని, ఇగో నువ్వు నేను స్నేహితులు అని చూడొద్దు, అనుకోవద్దు, నువ్వు నా మీద కార్టూన్లు వేయాల్సిందే. ఏంటి ఈ మధ్య కొంచెం వాడి వేడి తగ్గింది అని మాట్లాడిన నెహ్రూ ఎక్కడ? ఇవాళ వీళ్ళకి వ్యతిరేకంగా కార్టూన్లు వేస్తే జైల్లో పెడుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. అంటే భిన్న స్వరాల్ని భరించలేకపోతున్నారు. అందుకని మీరు 12 ఏళ్ళు కాదు, 12 జన్మలెత్తి మీరు జీవించి ఈ దేశాన్ని పరిపాలించినా సరే మీరేమీ చేయలేరు. నెహ్రూతోటి మీరు అస్సలు పోల్చుకోవద్దు అని నేను సవనీయంగా మనవి చేసుకుంటున్నా. ఇంకొకసారి ఆయనకి 12 సంవత్సరాలైన సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. కానీ ఈ శుభాకాంక్షలు ఎప్పుడు వర్తిస్తాయి అంటే నెహ్రూతో పోటీ పెట్టుకోకపోతేనే వర్తిస్తాయి. మరి ఆయనతో పాటు ఇక్కడ ఆయన మిత్రపక్షాలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కదా డబుల్ ఇంజిన్ సర్కార్తో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడని ఈ మధ్య ఎవరో పవన్ కళ్యాణ్ ఎవరో మాట్లాడినట్టు గుర్తు నాకు. అందుకని అది ఊళ్ళో పెళ్ళి, మీకైతే పండగ అక్కర్లేదని చెప్పదలుచుకున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కానీ ఒక మాట, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అనండి, లేకపోతే త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అనండి, మీరు ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం. నా రాష్ట్రానికి ఏమొస్తుంది? కేంద్రం నుంచి రావాల్సినవి వస్తున్నాయా లేదా? ఇవాళ విశాఖ ఉక్కు ఈ దుస్థితిలో ఉండటానికి కారణం ఏంటి? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి మీరు దారులు వేస్తున్నారు. ఇలాంటివి ఆపండి. అప్పుడు మీరు డబుల్ ఇంజిన్ సర్కారు, త్రిబుల్ ఇంజిన్ సర్కారుకి భజనలు చేసుకోండి, పూజలు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి, నోములు చేసుకోండి, ఏం చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ఈ రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పి అప్పుడు చేసుకోండి. చూద్దాం. మోడీ 12 ఏళ్ల పాలనలో మీరు అన్నట్టు చాలా వెనకబడే ఉన్నాం. అంటే ఈ రూపాయే చూపిస్తుంది కదా మనకి, డాలర్తో కంపేర్ చేసుకుంటే రూపాయి పరిస్థితి ఎలా ఉంది. ఈరోజు గోల్డ్ కొనొద్దని ఆయనే చెప్పాడు. ఇంకా రాష్ట్రం దేశం ఎలా ఉంటే చూద్దాం. అసలు ఆయనకు భయం చేసేవాళ్ళు నిజంగా మోడీకి ఇప్పుడు ఎదురు తిరిగి ఎవరు అడిగే మీడియా లేదు, అడిగే పర్సన్ లేరు. ఆయనతో కూటమి నాయకులు కూడా అదే పరిస్థితి. ఆయన ఏం చెప్తే తీసుకుని ఇంటికి రావడం తప్పితే ఏం చేయలేని పరిస్థితి. ఓకే, చూద్దాం మేడం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఓకే, థ్యాంక్ యూ.